ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారే కానీ డైరెక్ట్గా ఆయన్ని తీసుకొని వచ్చి మొత్తం టోటల్గా మేము ప్రతి చీఫ్ మినిస్టర్ ప్రతి గవర్నమెంట్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తాం. ఎందుకంటే అది మాకు ప్రతిసారి కూడా మాకు అలవాటు ఏంటంటే గవర్నమెంట్ కాడికి వచ్చిన తర్వాత మేము సన్మానం చేసి మాకున్న కష్టాలు మేము చెప్పుకుంటాం. కానీ అది కొంచెం జరగలేదు అనేది గ్యాప్ వచ్చింది అనేది ఒకటి. గద్దర్ గారి అవార్డ్స్ ప్రకటనలో కొంచెం వాస్తవాలు ఒప్పుకోక తప్పదు. గద్దర్ గారి అవార్డ్స్ దాంట్లో ఆయన మళ్ళా స్పందించిన తర్వాతనే అప్పుడు చిరంజీవి గారు ఇమీడియట్లీ ఛాంబర్కి కౌన్సిల్కి, నేను కౌన్సిల్లో ఉన్నాను, అప్పుడు అందరికీ కూడా అప్పుడు ఇమీడియట్లీ చెప్పాడు మీరు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వండి ఏంటిది అని చెప్పేసి ఆయన మళ్ళీ ఇన్సిడెంట్ ఎందుకు ఇండస్ట్రీలో ప్రముఖులు కొందరు ఎందుకు ఈ రకంగా రేవంత్ రెడ్డి విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రాబ్లం అంటే ఒకటండి, రేవంత్ రెడ్డి గారి విషయంలో గ్రూప్లో మాకు ఇక్కడ కరెక్ట్గా లేవండి, గ్రూప్స్ అయిపోయండి. ఈ గ్రూపులు అయిపోవడం వల్ల తెలంగాణ ఛాంబర్ ఒకటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒకటి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి, ఎవరికి ఏమైపోయింది ఏంటండి, ఎవరికి కలుపుకొని వెళ్ళటానికి తీసుకొని వెళ్ళటానికి అనేది దాసరి నారాయణరావు గారితోనే వెళ్ళిపోయింది. ఒక గ్యాప్ మాత్రం వచ్చింది, ఇది వాస్తవం. నేను అనేది ఏంటంటే దాసరి నారాయణరావు గారు అప్పుడు ఆయన అందరినీ కలుపుకొని తీసుకెళ్లేవాడు, ఆ పెద్ద మనిషికి అందరికి ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు చేసేది బిజినెస్, ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కదా. అక్కడ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉండొచ్చు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరున్నా ప్రభుత్వమే కదా. ఎందుకు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? దానివల్ల ఇప్పుడు జరిగే ప్రతిదానికి ప్రభుత్వం కావాలని చేసిందనే మళ్ళీ ఒక యువతుల వాళ్ళు ముద్ర వేస్తున్నారు. వీళ్ళు కావాలని ముద్ర వేయించే ప్రయత్నం జరుగుతోంది. ఇది యాక్చువల్గా ఏంటంటే దానికి వీటికి లింక్ కలుపుతున్నారు. కానీ ఇండస్ట్రీకి మీరు చెప్పిన గ్యాప్ అయితే ఉన్నది వాస్తవం, అది మేము ఒప్పుకోక తప్పదు. మీరు ఉదాహరణకి ఇంకో చిన్నది మీకు చెప్తున్నా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు అల్లు అర్జున్ గారి ఇంట్లో విషయం కాదు, ఆయన్ని అరెస్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే. ఎంతమంది స్పందించారో మీరు చెప్పండి. అసలు ఎంతమంది ఎవరు వచ్చారో బయట ఇంతమంది బిగ్ హీరోలు ఉన్నారు, ఇంతమంది ఉన్న ఒక్కలైనా దీనికోసం స్పందించారా? ఇది పర్సనల్ ఇష్యూ కాదు, ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఇష్యూ. రేపు ఆయన జరగచ్చు, రేపు ఇంకొకరు జరగచ్చు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కలైనా స్పందించారా? ఇది మా ఇండస్ట్రీకి వచ్చిన గ్యాప్. అది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన గ్యాప్. అది దాంట్లో రాజకీయ రంగు పులుముకుంటుందని దాంట్లో కూడా వాస్తవాలు ఉన్నాయి, నేనే ఒప్పుకోవట్లేదు. ఏ రంగంలోనైనా బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే నటులు ఎవరైనా సరే, ఏ ప్రొఫెషనల్స్ అయినా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఒక పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్లు ఉంటాయి, తప్పులేదు, అంతవరకు తప్పులేదు. కానీ యాజ్ ఏ ఇండస్ట్రీగా ఉన్నప్పుడు గవర్నమెంటే, ఇండస్ట్రీనే, ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ సరిగా లేకపోతే విపరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అది ఎందుకు మరి మీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు? ఒక్క నిమిషం కుమార్ గారు, ఇలాంటి వెంజన్స్ ఏమన్నా ఉందా? ఇండస్ట్రీ ఇల్ట్రేట్ చేస్తోంది ప్రభుత్వాన్ని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని. సార్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ బిజినెస్ పరంగా కానీ